Now, very important and very interesting topic in respiration is regulation of respiration, regulatory movements or respiratory regulatory movements or respiratory regulation. First of all, there is a question. The process of respiration is వాలంటరీ యాక్షన్ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్. మన రెస్పిరేషన్ అనేది మన కంట్రోల్లో ఉంటుందా ఆర్ అటానమిక్గా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్, ఇట్ ఈస్ అన్ అటానమిక్ ప్రాసెస్, అటానమిక్ రియాక్షన్, దాని కంట్రోల్లో అదే ఉంటుంది. వీ కాంట్ కంట్రోల్ ద హార్ట్ బీట్. అండ్ డైజెస్టివ్ ట్రాక్, ఇట్ ఈస్ ఆల్సో అటానమస్. బట్ కమ్ టు ద రెస్పిరేషన్ ఈజ్ అటానమస్ ప్రాసెస్ ఆర్ వాలంటరీ ఇన్ యాక్షన్, మన కంట్రోల్లో ఉంటుందా? Okay, if the respiration is under control of our consciousness, మన కాన్షియస్ కంట్రోల్లో ఉంటుంది, మనమే కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక హౌ కెన్ వీ బ్రీత్ డ్యూరింగ్ స్లీపింగ్? స్లీప్ చేస్తున్నప్పుడు మనం ఎలా బ్రీత్ చేస్తాం? మనమే కాన్షియస్గా మనం ఇప్పుడు గాలి తీసుకోవాలి, వదలాలి, ఇంత మనం ఆలోచించాం. ఓకే, ఇది అటానమస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది దాని అంతటదే తీసుకుంటూ వెళ్ళిపోతుంది రెస్పిరేషన్, మన కంట్రోల్లో ఉండదు అనుకుంటే కనుక మరి మార్నింగ్ టైంలో లేదంటే యోగా చేస్తున్నప్పుడు లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కాసేపు గాలి పీల్చి ఉంచండి, తర్వాత నేను చెప్పినప్పుడు వదలండి, ఇలా డాక్టర్ చెప్పినప్పుడు వీ కెన్ కంట్రోల్ అవర్ బ్రీత్ అని చెప్పి కాసేపు మనం ఉండగలుగుతున్నాం. సో ఎదర్ ఇట్ ఈస్ వాలంటరీ ఇన్ యాక్షన్ ఆర్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్, హియర్ యువర్ ఆన్సర్ రెస్పిరేటరీ రెగ్యులేటరీ మూమెంట్స్. యాక్చువల్లీ రెస్పిరేషన్ ఈజ్ ద రిఫ్లెక్స్ ఆర్క్, reflex reaction or reflex arc, and our somatic nervous system. Okay, so it is a reflex arc, but in sometimes for a short period, nearly 40 seconds. Of course, if you do so many exercises, మీరు బాగా దానికి అలవాటు పడి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే కనుక మోర్ దెన్ 40 seconds మన రెస్పిరేషన్ బట్టి సర్టెన్ పీరియడ్ వరకు వీ కెన్ కంట్రోల్ అవర్ బ్రీతింగ్. But up to certain limit only. After that limit, it is automatically converted into reflex arc. We forcibly breathe in. మనం వెంటనే ఇంకా ఉండలేక మనమే ఆక్సిజన్ లోపలికి బ్రీత్ ఇన్ చేస్తాం. సో ఇది ఒక అటానమస్ రియాక్షన్ అండ్ వీ కెన్ కంట్రోల్ దట్ అటానమిక్ రియాక్షన్. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ని మనం కూడా కంట్రోల్ చేయొచ్చు. రైట్, కమ్ టు ద టాపిక్. అవర్ బ్రెయిన్ హ్యావ్ 3 important centers to control respiratory movements, to control our lung movement. They are respiratory rhythmic center and pneumotoxic center and chemosensitive area. Before going to explain these 3 centers, I would like to give some anatomical structure of our brain. Okay, a rough diagram. Actually this is the brain. Okay, it is a rough diagram of our brain and it is not important. దట్ మీన్స్ ఫర్ దిస్ లెసన్ ఓన్లీ. బ్రెయిన్ లేకపోతే మనం అసలు ఏం చేయలేము అనుకోండి, ఈ లెసన్కి అంత ఇంపార్టెంట్ కాదు. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ బ్రెయిన్ స్టెమ్, మెడులా అబ్లాంగేటా అని చెప్పేసి చెప్తున్నాను. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. దిస్ బ్రెయిన్ స్టెమ్, దీస్ 3 centers are present in brain stem, particularly pneumotoxic center present in pons. Pons is the area which is present in brainstem, which is present between the brainstem and the forebrain. Okay, main brain ki brainstem ki మధ్యలో ఉండే పోర్షన్ ని pons అంటాం. Pons is not a powder. Okay, ఈ ఏరియా అన్నమాట. It is just like this. The structure of pons is like this. From there only brainstem will arise, and above the pons orally అంటాం దాన్ని, pons orally,
there is the brain. Okay, so here pneumotoxic center is present at the dorsal side, most of the dorsal and upper area. Here there is pneumotoxic center, and all these centers present in bilateral manner. That means if we turn this brainstem into like this, if we turn the brainstem like this, the pneumotoxic centers are present in pons. It is the pons, and from there it is the medulla oblongata. Okay, these pneumotoxic centers present bilaterally and in with equal distance. With equal distance, they present bilaterally, dorsally. Okay, in the pons, ఇలా బయటికి కనిపించేవి పాన్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ స్ట్రక్చర్స్, దీస్ సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ నర్వ్స్, గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఒక సెంటర్గా ఫామ్ అయి ఉంటాయి. అండ్ దీస్ సెంటర్స్ ఆర్ నోన్ యాజ్ pneumotoxic centers. And the main center which can control our breathing mechanism is respiratory rhythmic center. Respiratory rhythmic center is present in medulla. It is also present as bilateral manner. That means like this, with equal distance. Okay, actually first of all, there are some special respiratory centers present in our brain, first thing. And the centers are divided into two types. They are neurotoxic centers and chemotoxic centers. That means which receive impulses through nerves and send impulses through nerves is known as pneumotoxic center. And the neurons, the group of neurons which receive impulses or stimulation from the chemicals are known as chemotoxic centers. These two types of centers which can control our respiratory rate, మనం ఎంత స్పీడ్గా రెస్పిరేషన్ చేయాలి, స్పీడ్ ఆర్ స్లోగా చేయాలి, అండ్ డీప్ బ్రీత్ తీసుకోవాలి, నార్మల్ బ్రీత్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కంట్రోల్ చేసేవి టూ టైప్స్ ఆఫ్ సెంటర్స్, న్యూరోటాక్సిక్ సెంటర్ అండ్ కీమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్స్ రెండు, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అండ్ న్యూమోటాక్సిక్ సెంటర్. Respiratory rhythmic center is present in medulla. Pneumotoxic center is present in pons. Nerves mechanism, these two are nervous mechanism, and it is chemical in mechanism, chemical nature. Okay, and the chemosensitive area is present nearly to the chemosensitive area present near to the respiratory rhythmic center, which is present in medulla oblongata. Clear up to here? It is very interesting because it is somewhat difficult. The fact is, difficult things are more interesting. So it is somewhat difficult when compared with the remaining things. Remaining ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టంలో కొంత ఎన్లార్జ్మెంట్ ఉంది, ఇంకా ఎక్కువగా మ్యాటర్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని, ప్రోటీన్స్ అని, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇన్ని ఉన్నాయి. అండ్ వాటి యొక్క డిఫరెంట్ డైజెషన్స్, డిఫరెంట్ హార్మోన్స్, డిఫరెంట్ ఎంజైమ్స్, అండ్ వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ స్ట్రక్చర్, హిస్టాలజీ ఇన్ని ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ రెస్పిరేటరీ సెంటర్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లంగ్స్ అంతే. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్వాట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ control of respiratory regulatory movements. So it is somewhat interesting and typical. So listen carefully. Pneumotoxic center present in pons and respiratory rhythmic center is present in medulla. Chemosensitive area, which is functionally chemical, it is stimulated by the chemicals, and it is present near to the respiratory rhythmic center. And all these centers can regulate the respiratory rate. Okay, inspiratory rate and expiratory rate and respiratory volumes, respiratory capacities, all are under control of these three types of centers. Okay, different సెంటర్స్ యొక్క వర్క్ ఏంటో చూద్దాం. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్, మనకు టెక్స్ట్ బుక్లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఈజ్
actually the group of neurons, and that group of neurons divided into two types on the basis of the position of that site. That means two types on the basis of the position or location of that center. First thing మీకు మెడుల్లా గురించి చూద్దాం. It is the medulla, brain stem. Okay, above the medulla there is a pons, that wax is present on this medulla. Okay, we remove the pons from the medulla and this is the pons. Here the respiratory rhythmic centers are present in bilateral manner. In bilateral manner. Here is one and అటువైపు ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. Here is one and అటువైపు ఒకటి ఉంటుంది. And like that all these groups of neurons constitute called respiratory rhythmic center, and respiratory rhythmic center is divided into inspiratory and expiratory rhythmic centers. The cluster of neurons which control the inspiration are known as inspiratory neurons, and the cluster of neurons which control the expiration is known as expiratory neurons. And these two types of neurons are positioned in medulla, are settled in medulla. Some neurons are, that means inspiratory neurons are dorsal side and expiratory neurons are ventral side. అంటే మెడుల్లాకి వెనకాల వైపు ఉండేవి ఇన్స్పిరేటరీ న్యూరాన్స్, అదే మెడుల్లాలో కొంచెం ముందు ఉండి ఎక్స్పిరేటరీ న్యూరాన్స్. ఓకే, అండ్ ఇన్స్పిరేటరీ న్యూరాన్స్ కంట్రోల్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేటరీ న్యూరాన్స్ స్టిమ్యులేటెడ్ వెన్ దీస్ న్యూరాన్స్ ఆర్ స్టాప్డ్. సో స్పెసిఫికల్గా ఎక్స్పిరేటరీ న్యూరాన్స్కి ప్రత్యేకమైన స్టిమ్యులస్ అవసరం లేదు. సో స్విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హియర్, స్విచ్ ఈజ్ ప్రజెంట్ విత్ ద ఇన్స్పిరేటరీ న్యూరాన్స్. నథింగ్ బట్ మనకి ఇంత డీటెయిల్ ఇవ్వలేదు, ఇంత డెప్త్ ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో. సో ఇదంతా కలిపి రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అంటాడు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఈజ్ ఏ స్విచ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్, ఫర్ ద రెస్పిరేటరీ మూమెంట్, ఫర్ ద రెస్పిరేటరీ రిథమ్. ఓకే, ఇట్ ఈస్ ద స్విచ్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ మెడుల్లా. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, pneumotoxic center. Pneumotoxic center present in the pons and it alter the respiratory rhythmic center activities. It can alter the respiratory rhythmic center activities by releasing some stimulations. For example, normal breathing conditions లో pons లో ఉన్న pneumotoxic center యాక్టివేట్ అవ్వలేదు. మనం నార్మల్గా నేను మీకు లెసన్ చెప్తున్నాను, ఈ లెసన్ చెప్తున్నప్పుడు నార్మల్ బ్రీతింగ్ జరుగుతుంది, ఇన్స్పిరేషన్ జరుగుతుంది, ఎక్స్పిరేషన్ జరుగుతుంది. ఆల్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ మెకానిజమ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఇప్పుడు సడన్గా సమ్ ఎమోషన్స్, ఫియర్ ఆర్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ ఆర్ డ్యూరింగ్ రన్నింగ్, ఇలాంటి సమ్ ఎక్సర్సైజ్లో కానీ సమ్ ఫియర్స్, సమ్ ఎమోషన్స్లో కానీ మనం డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. బికాజ్ వాటికి కావాల్సిన నీరుకి సంబంధించినంత ఆక్సిజన్ తీసుకోవాలి. టు కంపెన్సేట్ ఆర్ టు మెయింటైన్ దట్ ఎమోషన్స్, ద న్యూమోటాక్సిక్ సెంటర్ యాక్టివేట్స్ అండ్ స్టిమ్యులేట్ ద ఎక్స్పిరేటరీ రెస్పిరేటరీ సెంటర్ అండ్ ఇన్స్పిరేటరీ రెస్పిరేటరీ సెంటర్స్ ఫర్ బ్రీత్ మోర్. దానికి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం కోసం ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ కెన్ ఆల్టర్ ద రెస్పిరేటరీ రేట్ అండ్ హార్ట్ బీట్, వీటన్నిటిని ఆల్టరేట్ చేయగలిగేది న్యూమోటాక్సిక్ సెంటర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ పాన్స్. రైట్, నెక్స్ట్ ఇట్ ఈస్ అబౌట్ ద న్యూరల్ మెకానిజం అకార్డింగ్ టు అవర్ లంగ్స్. అంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంటుంది యాక్చువల్లీ. ఫ్రమ్ ద రెస్పిరేటరీ ఇన్స్పిరేటరీ న్యూరాన్స్ ఇట్ గివ్స్ సమ్ న్యూరాన్స్ to our phrenic muscle, diaphragm, phrenic muscle from C3 to C5, and external intercostal muscles also receive neurons from this area. They are T1 to T11 I think. Okay, వీటి గురించి మనకి ఇంత డెప్త్ ఇవ్వలేదు. All the muscles which contract during inspiration and expiration are under control of the
respiratory rhythmic center, and that activities of the respiratory rhythmic center is controlled by the pneumotoxic center because it is present ఓవర్ దిస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, దీనిపైన ఉంది కాబట్టి మన స్టేట్లో ఏ చేంజ్ జరిగినా అది ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట. అలా ఇక్కడ ఏ చేంజ్ జరిగినా అది పైనుంచి వచ్చిన ఆర్డర్. దట్ ఆర్డర్ ఈస్ కేమ్ ఫ్రమ్ న్యూమోటాక్సిక్ సెంటర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ పాన్స్. ఓకే, ఇది స్టేట్ అనుకుంటే ఇది సెంట్రల్ అనమాట. రైట్, కమ్ టు ద కీమోసెన్సిటివ్ ఏరియా. కీమోసెన్సిటివ్ ఏరియా ఈజ్ స్టిమ్యులేటెడ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions. H plus ion concentration is stimulated అవుతుంది. Whenever our blood circulation have more ions of H plus ions, whenever our blood is filled with H plus ions, the chemosensitive area stimulated and regulates the pneumotoxic center, it regulates the respiratory rhythm center to breathe more oxygen. And this chemosensitive area is nothing but receptors for the H plus ions. H plus ions ki special receptors ఉంటాయి ఇక్కడ, and that area is near to the respiratory rhythmic center which is present in medulla. Whenever the spinal fluid, cerebrospinal fluid is concentrated with H plus ions, automatically that H plus ions bind with the chemotoxic area, chemosensitive area, and the chemosensitive area bind with the H plus ions and give the information to the respiratory rhythm center, and automatically the respiratory rhythm center sends the signals to the phrenic muscle and the external intercostal muscles which pull the more air into our lungs. మన లంగ్స్లోకి మోర్ ఎయిర్ని పుల్ చేసే మజిల్స్ అన్నిటి కూడా ఇది కొన్ని ఇంపల్సెస్ సెండ్ చేస్తుంది అనమాట. And here there is an interesting fact. Actually the cerebrospinal fluid is doesn't have H plus ions. Cerebrospinal fluid H plus ions అక్కడ క్రియేట్ అవ్వవు. H plus ions are created with the H plus ions are presented in blood only. బ్లడ్లో మాత్రమే H plus ions ఉంటాయి, and that H plus ions cannot enter into the cerebrospinal fluid because ఆ బ్యారియర్ H plus ionsని లోపలికి రానివ్వదు అనమాట. That barrier stops the H plus ions. You don't have permit to enter into the cerebrospinal fluid అని చెప్పేసి దాన్ని ఆపేస్తుంది. Then how it receives the H plus ions? Because H plus ions may not have to entry pass to enter into the cerebrospinal fluid, but that pass is present with the carbon dioxide. ఆ పాస్ కార్బన్ డైఆక్సైడ్ దగ్గర ఉంది, and that carbon dioxide easily pass into the cerebrospinal fluid, and that carbon dioxide bind with the H2O. మీకు ఆల్రెడీ తెలిసి బైండ్ అయితే ఏమవుతుందో కార్బోనిక్ యాసిడ్ విల్ బి ఫార్మ్డ్ H2CO3 in the cerebrospinal fluid, and the carbonic acid is not stable. Automatically it is divided into H plus what is that? CO2, HCO3 minus. H plus HCO3 minus, and that H plus is bind with the chemosensitive area. So chemosensitive area is sensitive to the carbon dioxide and H plus ions. Most probably it is sensitive for the H plus ions. Whenever the H plus ions increase in our blood, that is nothing but carbon dioxide is increased. The partial pressure of carbon dioxide is more when compared with the oxygen. So it is the chemosensitive area. And another interesting fact is this type of chemosensitive area is also present in our systemic arch, which is erased from the, I'll draw this with red color, which is erased from the heart, and that systemic arch have some chemoreceptors to bind or to analyze the amount of H plus ions, and this type of chemoreceptors are also present in carotid artery which sends the blood to the brain. బ్రెయిన్ తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీస్లో కూడా ఈ కీమోసెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి which are stimulated by the H plus ions, which are bind with the H plus ions, and all the chemosensitive areas which are present in carotid and systemic arteries also send impulses to the respiratory rhythmic center,
and respiratory rhythmic center alters the movements of our rib cage with the help of some neurons. Vagus nerve is there to send signals from lungs expand అయితే అనుకుందాం. Whenever our lungs are expanded, there is a stretch receptor. Stretch అయింది అన్న వెంటనే అది రిసెప్టర్ దాన్ని తీసుకొని లంగ్స్ ఆర్ ఎక్స్పాండెడ్ నౌ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ని పైకి పంపిస్తాయి. సో హియర్ సమ్ ఎఫరెంట్ and efferent neurons also present. Efferent neurons take signals from the respiratory rhythm center from medulla oblongata and send the signals to the rib cage, and efferent neurons take signals from the stretch receptors of the thoracic cage, and the signals passes to the pneumotoxic center sometimes and respiratory rhythm center. Actually, pneumotoxic center is activated in special conditions during hypoxia condition. That means whenever we go to the hill stations వెళ్ళాం, మన అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎవ్రీ 6000 మీటర్స్ హైట్కి కొంత ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఏదైనా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నప్పుడు ఆర్ వెంటిలేషన్లో ఉన్నప్పుడు, హైపాక్సియా కండిషన్స్ ఆర్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు, ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో న్యూమోటాక్సిక్ సెంటర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద పాన్స్ ఈజ్ యాక్టివేటెడ్ అండ్ ఆల్టర్ ద మూమెంట్స్ ఆఫ్ respiratory rhythm center and increase the depth of breathing. First thing, and increase the depth of breathing and reduces the inspiratory speed. Inspiratory speed ని తగ్గిస్తుంది. యాక్చువల్లీ ఇన్స్పిరేటరీ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 seconds ఉంది అనుకున్నాం. వి ఇన్స్పైర్ ఎయిర్ ఇంటూ అవర్ లంగ్స్ ఫర్ 2 seconds. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ స్విచ్డ్ ఆఫ్. ఇన్స్పిరేషన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది 2 seconds తర్వాత. మళ్ళీ ఒక 3 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుంది. ఈ మధ్య 3 secondsలో ఏం జరుగుతుందంటే ఎక్స్పిరేషన్ జరుగుతుంది. బట్ వెన్ ఎవర్ ఇట్ యాక్టివేట్స్ ఇట్ రెడ్యూసెస్ ద ఇన్స్పిరేటరీ టైం రెడ్యూస్ చేస్తుంది. టైం రెడ్యూస్ చేయడం అంటే 1 second చేస్తుంది. ఆటోమేటికల్లీ వీ టేక్ మోర్ ఆక్సిజన్. ఇలా టైం రెడ్యూస్ చేయడం అంటే యాక్చువల్లీ పెంచడం అనమాట. 5 seconds చేస్తుంది, 6 seconds చేస్తుంది. వి బ్రీత్ ఇన్ మోర్ ఆక్సిజన్ లైక్ దిస్. So all the actions of respiration are under control of respiratory rhythm center which is present in medulla oblongata, and it can altered by the pneumotoxic center which is present in the pons. Okay, and it take information from the chemicals, that means carbon dioxide and H plus, from the chemosensitive area which is present nearly to the respiratory rhythm center. So this is about the respiratory regulatory movements. Last but not least, respiratory disorders or disruptives to the respiratory system or disturbances. Okay, there are different types of disorders are there: occupational disorders, chronic disorders, and conditions. First of all, hypoxia. Hypoxia is the condition whenever the oxygen, partial pressure of oxygen is less. Due to the low partial pressure of oxygen, our hemoglobin is not able to bind with the oxygen. At that position, we breathe more and more air into our lungs, but the partial pressure of oxygen is very less. This type of conditions rarely occur at the site of this type of conditions are very rare. మన ఏదైనా ఒక హిల్ స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు, అలాంటి టైంలో కానీ ఆర్ ఆక్సిజన్ లేని కండిషన్స్లో ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ హైపాక్సియా. అండ్ asphyxia is the state of suffocation whenever the concentration of carbon dioxide is more. Whenever the partial pressure of carbon dioxide is more, it is known as asphyxia. Hypoxia is different from asphyxia. అంటే నార్మల్ కండిషన్స్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, నార్మల్గా ఉండవలసిన దానికన్నా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చేది హైపాక్సియా. ఆక్సిజన్ లెవెల్స్ని క్రాస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతే వచ్చే ఆ కండిషన్ని అస్ఫిక్సియా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజార్డర్స్. మనం ఏదైనా డస్ట్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆర్ మైనింగ్లో ఉన్నప్పుడు, ఏవైనా కొన్ని ఇండస్ట్రీస్లో సిలికాన్ డస్ట్ ఆర్ ఆస్బెస్టాస్ డస్ట్, ఇలాంటి డస్ట్ పార్టికల్స్కి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ or to fail to fight with that dust.
దాన్ని అరెస్ట్ చేయడానికి లేదంటే దాన్ని కాప్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అట్ దట్ టైమ్ ఓన్లీ వీ గెట్ ద టైప్ ఆఫ్ డిజార్డర్స్. ద డిజార్డర్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్బెస్టోసిస్. ఆస్బెస్టోసిస్ ఈజ్ ద డిజార్డర్ ఆఫ్ ఆస్బెస్టాసిస్ డస్ట్. ఆస్బెస్టోసిస్ జరిగే కొన్ని ఇండస్ట్రీస్లో వచ్చే డస్ట్ వల్ల వచ్చేది ఆస్బెస్టోసిస్. అండ్ దెన్ నెక్స్ట్ సిలికోసిస్. సిలికోసిస్ ఈజ్ అకర్ వెన్ we exposed to the silicon dust. That means ఏదైనా క్వారీస్లో ఆర్ ఇన్ మైనింగ్ ఇలాంటి వాటిల్లో సిలికా డస్ట్ ఎక్కువైనప్పుడు మనం దానికి ఎక్స్పోజ్ అయితే వచ్చేది సిలికోసిస్. అండ్ దెన్ నెక్స్ట్ సిడిరోసిస్. సిడిరోసిస్ మీన్స్ అక్యుములేషన్ ఆఫ్ ఐరన్ పార్టికల్స్ ఇన్ అవర్ లంగ్స్. మన లంగ్స్లో ఐరన్ పార్టికల్స్ అక్యుములేట్ అయిపోతే కనుక వెన్ ఎవర్ వి ఎక్స్పోజ్ టు ద ఐరన్ డస్ట్, దట్ టైప్ ఆఫ్ డిజార్డర్ is known as siderosis. There are different types of siderosis are there. Pneumoconiosis, hemosiderosis and hyperthermia. These are the different types of siderosis. Right. Next, black lung disease. In this type of disease, our lungs color of our lungs is converted into black because of coal dust. మనం సింగరేణి ఇలాంటి కోల్ డస్ట్ వాళ్ళలో వర్క్ చేస్తున్న కొంతమంది కార్మికులు ఉంటారు. మీకు తెలుసో లేదో ఆ కార్మికులను కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు. తర్వాత స్కాన్ చేస్తారు లంగ్స్ని. స్కాన్ చేసినప్పుడు లంగ్ యొక్క స్ట్రక్చర్లో కానీ లేదంటే కలర్లో కానీ ఏమైనా చేంజెస్ జరుగుతున్నట్లయితే కనుక మళ్ళీ ఆ పర్సన్స్ని ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. బికాజ్ ద పర్సన్స్ హూ వర్క్ ఇన్ కోల్ మైనింగ్ they have so many chances to get black lung disease. So these are the occupational disorders. Next, come to the normal regular diseases. Asthma. Asthma is the disease when our bronchi and bronchioles get inflammation. దాంట్లో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు వాటి యొక్క మ్యూకస్ సెక్రెట్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు వచ్చేది ఆస్మా. డ్యూరింగ్ ద ఆస్మా ఇట్ ఈస్ ఎ క్రోనిక్ డిజార్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఆస్మా ఈజ్ ఎ క్రోనిక్ డిజార్డర్. అండ్ ఈ బ్రాంకీ అండ్ బ్రాంకియల్స్ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు వచ్చే డిసీజ్ అది. కాఫింగ్ ఆర్ వీజింగ్. కాఫింగ్ అన్నా కూడా వీజింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రీత్ తీసుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అది ఆస్మా సిమ్టమ్స్. అండ్ bronchitis is also the inflammation of bronchi and bronchioles, but in bronchitis coughing is the symptom and mucus will release from the bronchi and bronchioles. That mucus is released from our mouth during coughing, sputum antam. Right, this is about bronchitis. And the next, emphysema. మొన్న క్యాన్సర్ గురించి లైవ్ చేసినప్పుడు కూడా కొంతమంది అడిగారు, is really we get cancer when we smoke more. యాక్చువల్లీ స్మోకింగ్కి క్యాన్సర్కి రిలేషన్ ఉందా అంటే దెర్ ఈజ్ నో ఎవిడెన్స్, పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేదు క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందని. బట్ స్మోకర్స్ భయపడాల్సింది క్యాన్సర్ కన్నా డేంజరస్ ఎంఫసిమా కోసం. ఎంఫసిమా ఈజ్ నథింగ్ బట్ కొలాప్సింగ్ ఆఫ్ ఆల్వియోలస్ అండ్ డిక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఆల్వియోలస్ అన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తాయి అండ్ సమ్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సమ్ ఆల్వియోల్స్ ఆర్ నాట్ వర్కింగ్. లంగ్ సైజ్ చేంజ్ అవుతుంది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ లంగ్ షేప్ అండ్ స్ట్రక్చర్, బట్ ద నెంబర్ ఆఫ్ ఆల్వియోలస్ ఇస్ డిక్రీజెస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్వియోలస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఆల్వియోలస్ ఆర్ కన్స్ట్రిక్టెడ్. సో ఆటోమేటికల్లీ ద సర్ఫేస్ ఏరియా ఇస్ డిక్రీజ్డ్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. డ్యూ టు దట్ ప్రాబ్లమ్ ద పర్సన్స్ మే డై. Emphysema, it is more dangerous than cancer, which is caused by the cigarette smoking. Right. Next, pneumonia. Pneumonia is caused by Streptococcus pneumonia bacteria, and of course the pneumonia is caused by the protozoans, some viruses, some fungus. Okay, and manchulo ఎక్కువగా తిరుగుతున్నా కూడా pneumonia అనేది వస్తుంది. Right. And it is very dangerous disease. If it is untreated, it leads to death. COPD, chronic obstructive pulmonary disorders. Chronic obstructive pulmonary disorders are the combination of three main disorders are there. The combination of these three disorders are known as chronic obstructive pulmonary diseases. They are asthma and emphysema and chronic bronchitis. These three disorders combinedly called
క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, COPDS అంటాం వీటిని. ఓకే, అండ్ దర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ దేర్. ఇట్ ఈస్, నేను మర్చిపోయాను ఇందాక లాస్ట్ టైం మనం లెసన్స్లో చెప్తున్నప్పుడు, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ డిజార్డర్, ఇట్ ఈజ్ ఏ ఫిజియోలాజికల్ షంట్. అది జరుగుతూ ఉంటుంది. ఫిజియోలాజికల్ షంట్ అనేది నార్మల్గా అందరిలోనూ ఉంటుంది. అది ఏంటంటే యాక్చువల్లీ దిస్ ఇస్ ద పల్మనరీ ఆర్టరీ అండ్ I'll draw in a free space here. These are the lungs, and it is pulmonary artery, and that pulmonary artery divided into several branches, pulmonary arterioles. Okay, that pulmonary arterioles క్రాస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి వచ్చింది అనుకుందాం, ఇలా లెఫ్ట్ లంగ్ నుంచి రైట్ లంగ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్ లాగా హార్ట్కి రీచ్ అవుతుంది ఇలా. The blood which passes through the pulmonary arteries and pulmonary arterioles is not fully filled with the oxygen. It is not fully participated in breathing mechanism. Only 98% of blood is oxygenated at the site of our lungs, our alveolus. The remaining 2% is not oxygenated. 2% of blood అనేది ఆక్సిజనేషన్ జరగదు. ఇట్ ఈస్ నౌన్ as physiological shunt. ఎందుకు ఆక్సిజనేషన్ జరగదు అంటే, whenever the blood passes towards the lungs and it gives so many branches, pulmonary arterioles, and a small branch of pulmonary arteriole cross this lung to this lung. ఈ lung నుంచి ఈ lung bag, from this lung bag to this lung bag, a small arteriole branch, some arterial branches cross the area from this lung to this sac. ఈ sac దగ్గర రావడం కోసం క్రాస్ చేస్తాయి. ఈ పొజిషన్ ఏదైతే ఉందో, that crossing is near to the bronchi and bronchioles. Bronchis దగ్గర నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఈ లంగ్ సాక్లోకి వెళ్తుంది అనమాట. At the site of bronchi and bronchioles, the gaseous exchange will not occur. I'm already say that space is known as conducting zone only. There is no gaseous exchange. So ఒక 2% ఆఫ్ బ్లడ్ ఆక్సిజనేషన్ నుంచి మిస్ అవుతుంది అనమాట డ్యూరింగ్ క్రాసింగ్. అక్కడి నుంచి అలా క్రాసింగ్ వెనక్కి వస్తున్నప్పుడు బ్లడ్ దేంతో మిక్స్ అవుతున్నప్పుడు అది డిఫరెంట్ ఆల్వియోలస్కి ఇలా బ్రాంచెస్గా డివైడ్ అవుతున్నప్పుడు ఇలా డిఫరెంట్ రీజియన్స్లో బ్రాంకియస్ దగ్గర నుంచి అది బ్రాంచెస్ ఇస్తున్న టైంలో ఇట్ ఈజ్ నాట్ అండర్గో ఆక్సిజనేషన్. అది ఆక్సిజన్తో బైండ్ అవ్వడం కానీ అది గ్యాసెస్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేషన్ చేయడం కానీ జరగదన్నమాట. దట్ టైప్ ఆర్ దట్ ఫినామినాన్ ఈజ్ నౌన్ యాజ్ ఫిజియోలాజికల్ షంట్. దాన్ని ఫిజియోలాజికల్ షంట్ అంటాం. అది నార్మల్గా చాలామందిలో జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిజార్డర్. So this is about the respiratory system. Thank you.